నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో ఆయుర్వేదంతో ఎసిడిటీ ఇట్టే మాయం. నిద్ర లేవటానికి ముందే పెరుగుతున్న ఒత్తిడి హార్మోన్ ఏ జబ్బు లేకున్నా ఉన్నట్టు అనిపిస్తోందా? మొటిమల తాలూకు మచ్చలు తగ్గటం లేదా? ఇంకా హెల్త్ టిప్. ఎసిడిటీతో బాధపడుతున్నప్పుడు ఏం తిన్నా ఛాతిలో ఒకటే మంటగా ఉంటుంది. పదే పదే పుల్లటి తేన్పులు వస్తూ ఒకటే చికాకుగా ఉంటుంది. పొట్టలో ఉండాల్సిన ఆమ్లం గొంతులోకి ఎగదన్నుకు రావటమే ఇందుకు కారణమని చెబుతారు నిపుణులు. గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, పొగ, మద్యం వంటి చెడు వ్యసనాలు ఇవాళ యువతరానికి ఎసిడిటీని శాపంగా అంటగడుతున్నాయి. గుండెలో మంటగా ఉందని, ఛాతిలో కొలిమి పెట్టినట్లుగా వేదనగా ఉంటుందని, పదే పదే పుల్లటి తేన్పులు వస్తున్నాయని చాలామంది బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎసిడిటీ బాధల నుంచి ఉపశమనం పొందటానికి మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేళకు భోంచేయకపోవటం, కారం, మసాలాలు, జంక్ ఫుడ్ని అతిగా తినటం, తరచూ శీతల పానీయాలు తాగటం, దీర్ఘకాలిక జబ్బులకు నెలల తరబడి మందు బిళ్లలు మింగుతూ ఉండటం, వీటికి తోడు ఆధునిక జీవనంలో తప్పనిసరిగా మారిన ఒత్తిళ్లు, ఆందోళన మూలంగా ఇవాళ మనలో చాలామందికి ఎసిడిటీ బాధలు సాధారణంగా మారిపోయాయి. పదే పదే పుల్లటి తేన్పులు వస్తూ ఛాతీలో మంటతో బాధించే ఎసిడిటీకి ఆయుర్వేదం తనవైన సహజ సిద్ధ పరిష్కారాలని సూచిస్తుంది. ఎసిడిటీతో బాధపడుతున్నప్పుడు ప్రతిరోజు రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని మంచినీళ్లు తాగటం మేలు చేస్తుంది. బాగా మిగలమగ్గిన అరటిపండును తినటం వల్ల దానిలోని పొటాషియం ఎసిడిటీని తగ్గిస్తుంది. తిన్న తర్వాత నోట్లోకి కాస్త బెల్లం ముక్క వేసుకొని చప్పరించటం వల్ల ఎసిడిటీ బాధలు బాగా తగ్గుతాయి. కాచి చల్లార్చిన నీటిలోకి కాస్త సోంపును వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే ఎసిడిటీ బాధలు క్రమంగా తగ్గిపోతాయి. హైపర్ ఎసిడిటీ అనే సమస్యని ఆయుర్వేదంలో అమ్లపిత్త వ్యాధిగా చెప్పడం జరిగింది. అయితే ఈ అమ్లపిత్తం అనేది మన యొక్క స్టమక్ ఏదైతే ఉందో అందులో రకరకాలైన ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. అవి మనం మెలకు ఉన్నా, పడుకున్నా, ఏ అవస్థలో ఉన్నా కానీ అవి వాటి పని అవి చేసుకుంటూ పోతూ ఉంటాయి. ఆ సమయంలో ఏమవుతుందంటే వీళ్ళు ఏదైనా అనవసరమైన పదార్థాలు, అంటే మన యొక్క ఏదైతే ఆమాశయం ఏదైతే ఉంటుందో, పొట్ట ఏదైతే ఉంటుందో అందులో అన్ని రకాలైన పదార్థాలు మనం వేసేసినప్పుడు అది జీర్ణించుకోవడానికి కొంత సమయం పట్టడంతో పాటు ఆ యొక్క లోపల ఉండే పదార్థాలు సరిపోడినప్పుడు రకరకాలుగా అది రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ యొక్క రియాక్షన్కి అర్థమే ఈ యొక్క అమ్లపిత్తము లేదంటే హైపర్ ఎసిడిటీ అని చెప్పుకోవచ్చు. అయితే ఇది రావడానికి అనేక రకాలైన కారణాలు ఉంటాయి. చాలామంది మద్యపానం చేస్తుంటారు, అలాగే కొంతమంది స్మోకింగ్ చేస్తుంటారు, కొంతమంది అధికంగా ఉప్పు, పులుపు, కారం తింటూ ఉంటారు, కొంతమంది ఒకటే రకమైన పదార్థాలు తింటూ ఉంటారు. ఇవి తిన్నందువల్ల ఏమవుతుందంటే యాసిడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సరిపడా మనం ఏదైతే ఫుడ్ పెట్టామో ఆ ఫుడ్ అది సమానంగా అది డైజెస్ట్ చేసుకున్నప్పుడు పర్వాలేదు. కాకపోతే దానికి యాసిడ్కి పెంచే విధంగా మనం చేసినప్పుడు అది తప్పనిసరి బాడీలో దాని యొక్క ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది మాట్లాడితే చాలు ఒక పెయిన్ కిల్లర్ వేసేసుకుంటుంటారు. అదే కాకుండా కొంతమంది వ్యాధిగ్రస్తులు, ముఖ్యంగా డయాబెటీస్, బీపీ, అలాగే కొలెస్ట్రాల్, మానసిక వ్యాధులు ఉన్నప్పుడు వాళ్ళు రకరకాలైన మందులు తింటూ ఉంటారు. అప్పుడు కూడా ఈ యొక్క పొరలు ఏవైతే ఉంటాయో అవి కాలిపోవడం, వాళ్ళకి ఎసిడిటీ రావడం అనేది జరుగుతుంటుంది. అదే దీనికి చాలా మటుకు ఏంటంటే మందులు అనవసరంగా వేసుకోకూడదు. చాలా మటుకు న్యాచురల్గా తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. ఆహార విహారంలో తప్పనిసరిగా మార్పులు చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు ఆహారంలో బ్లాండ్ డైట్, అంటే ఏంటి, త్వరగా ఆహారంగా మెత్తగా ఉండే పదార్థాలు, అందులో మళ్ళీ కారం, ఉప్పు, పులుపు తక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవడం ద్వారా వాళ్ళకి చాలా మంచి గుణం ఉంటుంది. అయితే ఇవి తీసుకోవడం కూడా ఎలా ఉండాలంటే ప్రతి 4th అవర్లీ, అంటే ప్రతి 3 గంటలకు ఒకసారి తీసుకుంటూ ఉంటే కనుక ఆ యొక్క లోపల ఏవైతే అమ్లాలు తయారవుతున్నాయో, HCl ఏదైతే తయారవుతుందో అది కొంత ఉపశమనం చెందుతుంది. అప్పుడు ఏమవుతుందంటే యాసిడ్స్, రిఫ్లెక్సెస్ ఎక్కువ రాకుండా ఉంటాయి. ఎసిడిటీకి అల్లంను ఒక మేలైన పరిష్కారంగా చెబుతుంది ఆయుర్వేదం. రోజు ఉదయం పూట కొద్దిగా అల్లం ముక్కను నమలండి లేదా చప్పరించండి. అల్లంతో చేసిన టీని తాగండి. ఎసిడిటీ క్రమంగా తగ్గిపోతుంది. రోజు ఉదయం పూట 1-2 తులసి లేదా పుదీనా ఆకుల్ని నమిలి మింగటము మంచిదే.
ఎసిడిటీ క్రమంగా అదుపులోకి వస్తుంది. ఒక గ్లాసులో తాజా నారింజ రసాన్ని తీసుకుని దానిలోకి కొద్దిగా వేయించిన జీలకర్రను కలిపి తాగితే ఎసిడిటీ బాధల నుంచి తక్షణమే ఉపశమనం దొరుకుతుంది. రోజు ఉసిరిని తీసుకోవటం వలన చాలా రకాల ప్రయోజనాలను పొందుతారు. ఉదర భాగంలో కలిగే మంట, నొప్పి, పెప్టిక్ అల్సర్ మరియు పైల్స్ వంటి సమస్యలకు ఉసిరి చక్కగా పనిచేస్తుంది. లవంగాలను నమిలినప్పుడు వెలువడే గాఢమైన రుచి అదనపు లాలాజల స్రావానికి కారణమవుతుంది. ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి. చిట్కాల విషయానికి వచ్చేసరికి చాలా రకాలైన చిట్కాలు మనం తీసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో మనం రోజువారీ తినే ఫుడ్ల ద్వారానే మనకి చాలా మటుకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఏంటంటే మనకి కొత్తిమీర ఇంట్లో దొరుకుతుంది, అలాగే పుదీనా దొరుకుతుంది. ఈ రెండు కూడా మనకి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. ఇందులో మనకి మైక్రోన్యూట్రియంట్స్, అలాగే కాంప్లెక్స్ విటమిన్స్తో పాటు ఈ యొక్క ఎసిడిటీ తగ్గించే గుణం కూడా ఉంటుంది. ఎక్కువ పుదీనాలోను అలాగే కొత్తిమీరలో ఉంటుంది. ఇవి రసం కింద చేసి, అంటే సమానంగా తీసుకొని రసం కింద చేసుకుని ఆ రసంలో కొంచెం నిమ్మకాయ పిండుకోవచ్చు, లేదా అంటే జీలకర్ర పొడి వేసుకుని తీసుకుంటే కూడా చాలా మంచి గుణం ఉంటుంది. కాకపోతే జీలకర్రతో పాటు దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు. దాల్చిన చెక్క కూడా ఈ యొక్క ఎసిడిటీని తగ్గించే గుణం ఉంటుంది. ఇలా కాకుండా ఒక యోగం అనేది ఆయుర్వేదంలో చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఎసిడిటీ ఉన్న వాళ్ళకి అందులో అజీర్ణం కూడా ఉంటుంది కాబట్టి దీనికి పిప్పళ్ళు, మిరియాలు, సొంటి, అలాగే త్రిఫలాలు అంటే ఏంటి, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, అలాగే మనకి లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఇవి ఒక 9 ఇంగ్రీడియంట్స్. దీంతోపాటు విడంగాలు, వాయు విడంగాలు, నాగకేసరాలు, ఇవి ఒక 10 ఇంగ్రీడియంట్స్ ప్లస్ ఖండ శర్కర అంటే పటిక బెల్లం. అంటే వీటన్నిటికీ 10 గ్రాములు కొంత తీసుకున్నప్పుడు ఈ 9-10 ఇంగ్రీడియంట్స్ అన్నీ దొరికినా పర్వాలే, కొన్ని దొరికినా పర్వాలే. విడా లవణం అంటుంది. ఆ లవణం కూడా కొంత భాగం, అంటే ఏంటి, ఇది ఒక 90 గ్రామ్స్ తీసుకుంటే 10 చొప్పున అదొక 20 గ్రామ్స్ ప్లస్ దీనికి డబుల్గా ఖండ శర్కర తీసుకుని ఇవన్నీ కూడా పొడి చేసి పెట్టుకుని పెరుగులో కానీ పాలల్లో కానీ నీళ్ళలో కలిపి రోజు ఒక 2-3 సార్లు తీసుకుంటే కనుక చాలా మంచి గుణం ఉంటుంది. మనకి నారికేళ లవణం అనేది ఒక మంచి ఆయుర్వేద ఔషధం ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది. ఇంకా మీకు మెడికల్ షాప్లో కూడా దొరుకుతుంది నారికేళ లవణం అనే ఒక ఔషధము. ఇది తీసుకొచ్చి మీరు పెరుగులో కలిపి ఇందాక నేను చెప్పినట్టు తీసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది ప్రత్యేకంగా ఆయుర్వేదంలో అమ్లపిత్తానికి అంటే హైపర్ ఎసిడిటీకి చెప్పడం జరిగింది. ఇలా కాకుండా ఔషధాలు అనేవి ఆయుర్వేదంలో చాలా రకాలుగా చెప్పారు. అంటే వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి, అంటే అల్సరేటివ్ టైప్ ఉందా, లేకపోతే నార్మల్ ఎసిడిటీ లాగా వస్తుందా, లేకపోతే అప్పుడప్పుడు వస్తుందా, ఎప్పటికీ ఉంటుందా, మందుల ద్వారా వాళ్ళు తీసుకుంటే వస్తుంది, ఇవన్నీ చూసి దాని ప్రకారం మందులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో కామధుగా రసని, ధాత్రి లోహం అని, ఆవిపత్రికరి చూర్ణం అని, ఇందాక నేను చెప్పినట్టు భాస్కర్ లవణము, నారికేళ లవణము, అదే లోహము, మండూరాలు, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క కండిషన్స్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఉన్నా కానీ సుమారు 1 నుంచి 2 నెలలు వాడి తర్వాత మేనేజ్మెంట్ అంటే వచ్చినప్పుడల్లా వేసుకుంటూ ఉంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఆమ్ల, పిత్తం లేదా ఎసిడిటీ బాధలను తగ్గించుకునేందుకు ఆహారపరమైన జాగ్రత్తలతో పాటు జీవనశైలిలోనూ కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కొవ్వు పదార్థాలని, నూనె పదార్థాలని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. కాఫీ, టీలను, కారం, మసాలాల్ని ఎంత తగ్గిస్తే అంత మేలు. తిన్న వెంటనే పడుకునే అలవాటు ఎసిడిటీని మరింతగా పెంచుతుంది. బరువును అదుపులో ఉంచుకోవాలి. పొగ, మద్యం అలవాట్లకు దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిళ్లు, ఆందోళనల్ని తగ్గించుకోవాలి. నిర్ణీత వేళకు భోజనం చేయటం, అది కూడా ప్రశాంతంగా తినటాన్ని అలవాటు చేసుకోవాలి. ఎసిడిటీ మరీ తీవ్రంగా ఉన్నప్పుడు లఘుసూత శేఖర రససుక్తిన్ మాత్రల్ని, అవిపత్తికర చూర్ణాన్ని డాక్టర్ సలహా మేరకు కొంతకాలం పాటు వాడుకుంటే ఎసిడిటీ బాధలు పూర్తిగా తగ్గిపోతాయి. ఇప్పుడు హెల్త్ న్యూస్ మీకోసం. కార్టిసోల్, దీనికే ఒత్తిడి హార్మోన్ అని మరో పేరు. సాధారణంగా మనం నిద్ర లేచాకే మన రక్తంలో కార్టిసోల్ మోతాదులు పెరుగుతాయన్న భావన ఇప్పటి వరకు ఉంది. కానీ బ్రిటన్కు చెందిన ఒక తాజా పరిశోధన ఆ భావన తప్పని తేల్చింది. మనం మేల్కొనడానికి ముందే కార్టిసోల్ మోతాదులు మన రక్తంలో పెరుగుతున్నట్లు తాజాగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. 24 గంటల జీవ గడియారానికి అనుగుణంగా
రోజంతా ఒక వ్యక్తిలో కార్టిసాల్ స్థాయి హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటుంది. ఒత్తిడి ఎదురైనప్పుడు ఇది పెరుగుతుంది. తద్వారా ఆ ఇబ్బందిని ఎదుర్కోవటంలో శరీరానికి సాయపడుతుంది. రాత్రంతా విశ్రమించి ఉదయాన్నే నిద్రలేచేటప్పుడు కార్టిసాల్ ఉత్పత్తికి ప్రేరణ కలుగుతుందని భావిస్తూ ఉంటారు. దీన్నే కార్టిసాల్ మేలుకొలుపు ప్రతిస్పందనగా అభివర్ణిస్తూ ఉంటారు. అయితే బ్రిటన్లోని బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో భిన్నమైన అంశం తేలింది. కార్టిసాల్కు మేల్కొలుపుతో కాకుండా మేల్కొలుపును ప్రేరేపించే వ్యవస్థతోనే సంబంధం ఉందని వెల్లడైంది. అందువల్ల నిద్ర లేవటానికి ప్రతిస్పందనగా ఇది ఉత్పత్తి కాదని శాస్త్రవేత్తలు తెలిపారు. లాలాజల నమూనాల విశ్లేషణ ద్వారా కార్టిసాల్ పరిమాణాన్ని నిర్ధారిస్తూ ఉంటారు. మునుపటి పరిశోధనలో నిద్రలేచాక మాత్రమే నమూనాలను సేకరించి విశ్లేషించటం వల్ల అలాంటి ఫలితాలు వచ్చాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తాజా పరిశోధనలో నిద్ర లేవటానికి ముందు, ఆ తరువాత కార్టిసాల్ పరిమాణాన్ని కొలిచారు. మేల్కొనడానికి గంట ముందుగా పోల్చినప్పుడు నిద్రలేచిన గంట తర్వాత ఈ హార్మోన్ స్థాయిలో ఎలాంటి మార్పు లేదని పరిశోధకులు గుర్తించారు. మనలో కొంతమందికి ఏ జబ్బు లేకపోయినా ఏదో అనారోగ్యము పట్టి పీడిస్తుందని గట్టిగా నమ్ముతూ ఉంటారు. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ అన్ని రకాల పరీక్షల్ని చేయించుకుంటూ ఉంటారు. రిపోర్టుల్లో చూస్తే ఏమీ ఉండదు, అన్నీ సాధారణంగానే ఉంటాయి. అయినా జబ్బేదో ఉందని డాక్టర్లు కనుక్కోలేకపోతున్నారని మదనపడుతూ ఉంటారు. పదే పదే డాక్టర్లని, ఆసుపత్రుల్ని మారుస్తూ స్పెషలిస్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఈ రకమైన మానసిక స్థితిని హైపోకాండ్రియా అనే ఒక రుగ్మతగా చెబుతారు నిపుణులు. వ్యాధి కాని వ్యాధి హైపోకాండ్రియా గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పటితో పోలిస్తే ఇవాళ మన సమాజంలో ఆరోగ్య స్పృహ బాగా పెరిగింది. టీవీల్లో, పత్రికల్లో వచ్చే ఆరోగ్య కథనాలను చూడడం, చదవడమే కాదు, ఫైల్స్ రూపంలో భద్రపరుచుకునే వారి సంఖ్య కూడా ఎక్కువే. ఈ నేపథ్యంలో తాము చూసిన, చదివిన ప్రతి అనుమానిత లక్షణాన్ని తమకు ఆపాదించుకునే మనస్తత్వం చాలా మందికి అలవడుతోంది. బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులతో మరణించినప్పుడు తమకు కూడా అలాంటి జబ్బులు సోకుతాయన్న భయం ఎప్పుడూ వెన్నాడుతూ ఉంటుంది. దీంతో ఒంట్లో కనిపించే ప్రతి చిన్న నలతను భూతద్దంలో చూస్తూ ఆందోళన పడుతున్నారు. అనుమానాల్ని నివృత్తి చేసుకునేందుకు ఖరీదైన పరీక్షల్ని చేయించుకుంటూ స్పెషలిస్ట్ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ మనశ్శాంతిని దూరం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో చివరగా డిప్రెషన్కి లోనై తమను తాము బాధ పెట్టుకోవడమే కాకుండా కుటుంబ సభ్యుల్ని బాధ పెడుతుంటారు. నిజానికి తమకు ఎలాంటి జబ్బు లేకపోయినా ఉందని గట్టిగా నమ్మే మనస్తత్వం కారణంగా ఆ వ్యక్తుల్లో ఇతరత్రా లేనిపోని సమస్యలు వచ్చి పడుతుంటాయి. అనారోగ్యం గురించిన భయాందోళనల కారణంగా రక్తపోటు పెరుగుతుంటుంది. డాక్టర్లని, వైద్య సిబ్బందిని చూడగానే రక్తపోటు అమాంతంగా పెరిగిపోతుంటుంది. తరచూ తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. డాక్టర్లు తమకు ఎలాంటి భయంకరమైన జబ్బు ఉందని చెబుతారో, తమ ఆరోగ్యం విషయంలో ఎలాంటి దుర్వార్త వినవలసి వస్తుందోనన్న ఆందోళన మనసును స్థిమితంగా ఉంచనివ్వదు. ఒక వ్యక్తిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే సైకియాట్రిస్టుకు చూపించడం అన్ని విధాలా మేలు. అనారోగ్యం లేకపోయినా ఉందని భ్రమించే మానసిక రుగ్మతకు మానసిక వైద్యంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పేషెంట్కి కౌన్సిలింగ్ చేయడంతో పాటు భయాందోళనల్ని తగ్గించే మందుల్ని సూచిస్తారు. మందులతోటే చాలా వరకు హైపోకాండ్రియాసిస్ రుగ్మత అదుపులోకి వచ్చేస్తుంది. మందులతో పాటు కొంతమందికి ఎక్స్పోజర్ థెరపీ కూడా చేస్తారు. ఎక్స్పోజర్ థెరపీలో భాగంగా తన విషయంలో అనుమానిస్తున్న వ్యాధితో నిజంగానే బాధపడుతున్న పేషెంట్ని చూపిస్తారు. ఆ రోగిలో కనిపించే లక్షణాలకు, తనలో కనిపించే లక్షణాలకు సారూప్యం లేకపోవడాన్ని ప్రత్యక్షంగా చూపుతారు. దాంతో సదరు వ్యాధి తనకు లేదన్న నమ్మకం పెరుగుతుంది. దీంతో హైపోకాండ్రియా రుగ్మత కూడా క్రమంగా తగ్గిపోతుంది. కాస్త ఛాయ్ తక్కువగా ఉన్నా పర్లేదు, కానీ ముఖం మాత్రం కడిగిన ముత్యంలా ఉండాలి. మొహం పైన ఎలాంటి మచ్చలు కనిపించకూడదని కోరుకుంటాం. అయితే మొటిమలు వచ్చి తగ్గిన తర్వాత వాటి తాలూకు మచ్చలు, గుంతలు ముఖంపై అలాగే మిగిలిపోతూ ఉంటాయి. అందమైన ముఖాన్ని కాస్త అందవిహీనంగా మార్చే ఈ మచ్చల విషయంలో ఒకప్పుడైతే చేయటానికి ఏమీ ఉండేది కాదు. కానీ పీల్స్, డెర్మాబ్రేషన్ వంటి చికిత్సలు అందుబాటులోకి వచ్చాక మొటిమల తాలూకు మచ్చల్ని మాయం చేయటం అనేది ఇప్పుడు చాలా తేలికైపోయింది. ముఖంపై మొటిమల తాలూకు మచ్చల్ని తొలగించే చికిత్సల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మొటిమల మూలంగా మచ్చలు ఎలా ఏర్పడతాయి? యాక్నీ స్కార్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయని చాలామంది యాక్నీ స్కార్స్ ఎలా ఫామ్ అవుతాయని అంటుంటారు. బేసిక్గా ఏంటంటే దీనికి యాక్నీ మూలంగా రావచ్చు. యాక్నీ పెద్దవైతే వస్తాయి, చిన్నవైనా కూడా రావచ్చు. అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇంకోటి ఏంటంటే దీనికి కూడా జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అంటే వాళ్ళ పేరెంట్స్లో వాళ్ళకి చిన్నప్పుడు యాక్నీ వచ్చి వాళ్ళకి స్కార్ ఫార్మేషన్ ఉంటే వాళ్ళ పిల్లల్లో కూడా యాక్నీ స్కార్స్ కింద వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట.
పెద్ద యాక్నియే స్కార్స్ అవుతాయి, చిన్న యాక్ని స్కార్స్ కాదు అని అలాంటి అపోహ ఏమీ ఉండద్దు. ఎందుకంటే చిన్న యాక్ని కూడా వాటితో కూడా స్కార్స్ వస్తాయి. స్కార్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అన్నది ఏంటంటే బేసిక్గా యాక్నీలో ఇన్ఫ్లమేషన్ అనే ప్రాసెస్ ఫామ్ అవుతుంది. అంటే ఏంటంటే ప్రతి జబ్బులోనూ కొన్ని తెల్ల కణాలు ఇవన్నీ కూడా వచ్చి ఫైబ్రోసిస్ అని అట్లాంటి ప్రాసెస్ ఫామ్ అయ్యి దాని నుంచి వస్తాయన్నమాట ఈ స్కార్స్. సో ఈ స్కార్స్లో రకరకాల స్కార్స్ ఉన్నాయి. బేసిక్గా ఏంటంటే వీటిని ఐస్ పిక్ స్కార్స్ అంటారు, బాక్స్ స్కార్స్ అంటారు. అలాగా వీటికి షేప్స్ని బట్టి రకరకాల రోలింగ్ స్కార్స్ అలా రకరకాల స్కార్స్ ఉంటాయన్నమాట. కొంతమందికి చాలా ఎక్కువ స్కార్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఒకటే టైప్ ఆఫ్ స్కార్ ఉండదు ఫేస్ మీద. ఇవన్నీ మిక్సప్ అయిపోయి మిక్స్డ్ టైప్లో ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ఈ స్కార్స్ చాలామంది ఏమనుకుంటారంటే పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఏమనుకుంటారంటే ఈ పింపుల్స్ అవి వస్తాయి సహజమే కదా అని ఫీల్ అవుతుంటారు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం యాక్నీని మొదట్లోనే కంట్రోల్ చేస్తే మనం ఈ స్కార్స్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అంటే ఏంటంటే బిగినింగ్ స్టేజ్లోనే ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ని మనం కంట్రోల్ చేస్తే స్కార్ ఫార్మేషన్ రాదనమాట. యాక్నే స్కార్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి? సో యాక్నీ స్కార్స్ రకరకాలుగా ఉంటాయి. కొంతమందికి చాలా లోతు వెళ్తూ ఉంటాయి, దాన్ని ఐస్ పిక్ స్కార్స్ అంటాం, లోతు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే కొంతమందికి లోతు ఉంటుంది, పెద్ద స్కార్ ఉంటుంది, దాన్ని బాక్స్ స్కార్స్ అంటాము. కొంతమందికి రోలింగ్ స్కార్స్ ఉంటాయి. అంటే ఏంటంటే అవి కొంచెము దూరం నుంచి, అంటే ఇప్పుడు దూరం నుంచి చూస్తే కొంతమందివి స్కార్స్ కనిపించవు. ఈ స్కార్స్ కూడా దీనికి ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది. ఎట్లా అంటే దూరం ఒక 50 ఫీట్ దూరం నుంచి చూస్తే మొహం మీద స్కార్స్ కనిపిస్తున్నాయా లేదా, ఆ స్కార్స్ని బట్టి ఒక స్కోరింగ్ సిస్టమ్ కూడా ఉంటుందన్నమాట. అది కాకుండా మన స్కిన్ స్ట్రెచ్ చేస్తే స్కార్ కనిపిస్తుందా, డిజపేర్ అయిపోతుందా, ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం చేసే ట్రీట్మెంట్కి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. స్కార్ స్ట్రెచ్ చేస్తే డిజపేర్ అయ్యేటైతే చాలా మటుకు మనకి 80 to 90% రిజల్ట్ వస్తుంది. మనము స్కిన్ స్ట్రెచ్ చేసినా కూడా స్కార్ డిజపేర్ అవటం లేదు, చాలా దూరం నుంచి కూడా కనిపిస్తుందంటే ఆ స్కార్కి చాలా ఎక్కువ ట్రీట్మెంట్స్ అవసరం పడతాయని చెప్పేసి మనం తెలుసుకోవాలి. అలాగే ఐస్ పిక్ స్కార్స్ కూడా చాలా డీప్గా ఉంటాయి, లోతుగా ఉంటాయి. పొట్లాలు కడితే ఎంత లోతు ఉంటుంది, పైనేమో వెడల్పుగా ఉండి కిందకి బాగా లోతుగా పాయింటెడ్గా ఉంటుందన్నమాట. దీన్ని మనం ఐస్ పిక్ అంటాం. సో ఇది డెప్త్ చాలా ఎక్కువ ఉండటం మూలంగా ఇది ఎక్కువ సార్లు మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మొటిమల మచ్చలు తగ్గడానికి ఏం చేయాలి? అర్లీగా ట్రీట్మెంట్, యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే సింథటిక్ రెటినాయిడ్స్ కానీ ఇవి యూజ్ చేసి అసలు పింపులే రాకుండా చేయగలిగితే స్కార్స్ చాలా మటుకు మనం కంట్రోల్ చేయొచ్చు. ఈ స్కార్స్ ఒకటే కాదు, యాక్చువల్గా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పేది ఏంటంటే కొంతమందికి స్కార్స్ రెడ్ కలర్లో ఉంటాయి, కొంతమందికి నల్లగా ఉంటాయి, కొంతమందికి రెడ్ కలర్లో ఉంటాయి. సో ఈ రెడ్ కలర్గా ఉన్న వాళ్ళకు కూడా అది కూడా స్కారే. అది పింపుల్ అనుకుంటారు చాలామంది, కానీ అది కూడా స్కారే అనమాట. అది బేసిక్గా ఏంటంటే దాంట్లో రక్త ప్రసారం ఎక్కువయ్యి చాలా రెడ్గా కనిపిస్తుంది. సో మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఈ స్కార్స్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఏ టైప్ ఆఫ్ స్కారో మనం ముందు తెలుసుకోవాలి. మచ్చల్ని గుంటల్ని తగ్గించే చికిత్సలు ఎలా ఉంటాయి? యాక్నీకి మెడికల్ ట్రీట్మెంట్స్, సర్జికల్ ట్రీట్మెంట్స్ రెండు ఉంటాయన్నమాట. ఏంటంటే మెడికల్ ట్రీట్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకటి ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి, రెండవది అసలు పింపులే ఫామ్ చేయకుండా ఉండటానికి, ఇవి రెండు కూడా. సో మనము మెడికల్ ట్రీట్మెంట్ అలాంగ్ విత్ ద సర్జికల్ ట్రీట్మెంట్ రెండు కూడా సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి. ముందు మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత సర్జికల్ ట్రీట్మెంట్ చేస్తాం అట్లా ఏం జరగదు. రెండు కూడా కంబైన్డ్ ప్రాసెస్లోనే జరుగుతూ ఉంటాయి. కొంతమందికి గిల్లుకుంటూ ఉంటారు, పింపుల్స్ వస్తుంటే గిల్లుతూ ఉంటారు, దాంతో మచ్చలు పట్టడం, స్కార్స్ పట్టడం ఇవన్నీ ఉంటాయి. అంచేత వీళ్ళందరికీ కూడా పింపుల్కి మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తాము. ఆ తర్వాత అలాగే సైమల్టేనియస్గా ఈ స్కార్ ట్రీట్మెంట్స్, పింపుల్స్ తగ్గించే ట్రీట్మెంట్స్, దీంట్లో రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అవి నేను ఇప్పుడే చెప్పాను కదా, డిఫరెంట్ స్కార్స్కి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ స్కిన్ టైప్కి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ మనం ఏంటంటే ఒకదానికి ఒక ట్రీట్మెంట్ ఇస్తే పేషెంట్కి ఇబ్బంది అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. మొటిమల మూలంగా మచ్చలు రాకుండా నివారించుకోవచ్చా? యాక్నీ అనేది
ఇన్ఫెక్షన్ మూలంగా వస్తుంది, హార్మోన్స్ మూలంగా వస్తుంది, బయట స్ట్రెస్ మూలంగా వస్తుంది, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మూలంగా వస్తుంది, మీరు ప్రయాణాలు చేస్తే ఒక్కోసారి యాక్నీ వస్తుంది, పీరియడ్స్ టైంలో హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్తో వస్తుంది. అలాగే ఈ యాక్నీ అనేది పుట్టక నుంచి 50 ఏళ్ల వయసు వరకు కూడా యాక్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంచేత ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అర్లీగా డాక్టర్ దగ్గరికి వచ్చి, క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వచ్చి అర్లీగా ట్రీట్మెంట్ కనుక, మెడికల్ ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేస్తే డెఫినెట్గా యాక్నీ స్కార్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. మొటిమల తాలూకు మచ్చలకు ఇవాళ ఆధునిక వైద్యంలో కెమికల్ పీల్స్, డెర్మాబ్రేషన్, మైక్రోడెర్మాబ్రేషన్, లేజర్ల వంటి చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సకాలంలో ఈ చికిత్సల్ని తీసుకోవటం ద్వారా మొటిమల మచ్చల్ని, వాటి అవశేషాల్ని ఇట్టే తొలగించుకోవచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. నెలసరిలో సమస్యలతో బాధపడుతున్నప్పుడు రాతి ఉసిరిని బాగా ఎండబెట్టి ఆపై పొడి చేసి పరగడుపున ప్రతిరోజు ఉదయం 1 స్పూన్ పొడిని నీటిలో కలుపుకొని తాగండి. నెలసరి చిక్కుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.